సంక్రాంతి అంటే ఏంటి? అసలు సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? కైట్స్ ఎందుకు గాల్లో ఎగరేస్తాం? అవసరం లేని వస్తువులను ఎందుకు బర్న్ చేస్తాం? నన్ను అడిగితే ఇట్స్ వెరీ సింపుల్. ఎందుకంటే సంక్రాంతి రోజున సూర్యుడు మకరం రాశిలోకి ఎంటర్ అవుతాడు. మకరం రాశిలో ఎంటర్ అవడం వల్ల రోజు అనేది పెరుగుతుంది, చలికాలం అనేది తగ్గిపోతుంది. అంటే చలికాలం వెళ్ళిపోయిన రోజు. ఇది రైతులు మెయిన్ గా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏడాది పండించిన పంటల్ని మిగిలిన వేస్ట్ ఉంటుంది చూసారా, ఆ వేస్ట్ ని కాల్చే రోజు అది. సంక్రాంతికి ముందు రోజు జరిగేదని భోగి అంటాం. ఆ రోజు రైతులు వాళ్ళు ఏడాది హార్వెస్ట్ చేసిన దాంట్లో వచ్చిన వేస్ట్ ని కాల్చే రోజు అది. అంటే వాళ్ళు కొత్తగా మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేసే రోజు అది సంక్రాంతి అని పిలుస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే మామూలుగా సంక్రాంతి జరిగే చోట మనకి ఒక 2 చెరుకు మొక్కలు పెట్టుంటారు. దాని సింబాలిక్కే అది. దీన్ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామంటే ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అంటాం. అంటే మన రోజు పెరుగుతుంది కాబట్టి వి కాల్ ఇట్స్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. ఇప్పటి కాలంలో ఇది సింబాలిక్ గా ఇంట్లో అవసరం లేని వస్తువులన్నీ కాలుస్తున్నాం. అంటే మన నెగటివ్ ఎనర్జీని, మన ఇంట్లో అవసరం లేని వాటిని, మన పాత అలవాట్లని, మన పాత హ్యాబిట్స్ ని మార్చుకునే రోజుగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, ఇట్స్ లైక్ ఎ బర్నింగ్ అవే ద ఓల్డ్ టు వెల్కమ్ ద న్యూ లైఫ్. భోగి రోజున మనకున్న ప్రతి ఒక్క పాత అలవాటుని కాల్చి, పాత వస్తువుల్ని కాల్చి సంక్రాంతి రోజున కొత్త లైఫ్ స్టార్ట్ చేసేదాన్ని ఈ మకరం సంక్రాంతి అని పిలుస్తాం. ఇప్పటి కాలంలో చేదన విషయం ఏంటంటే అవసరం లేని వస్తువుల్ని కాల్చకుండా టైర్లని ఆర్ బయటికి వెళ్ళి చెక్కలు తీసుకుని వచ్చి మేము భోగి సెలబ్రేట్ చేసామని ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టడానికి మాత్రమే సెలబ్రేట్ చేస్తున్నారు. అంతేకాని నేను కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను, నా పాత అలవాట్ని వదిలేస్తున్నాను, నా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నాను ఎవ్వరూ స్టార్ట్ చేయట్లేదు. అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా మన లైఫ్ లో ఉన్న దరిద్రాన్ని ఆర్ అవసరం లేని విషయాల్ని ఆరు మర్చిపోలేని విషయాల్ని వదిలేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నా. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గైస్. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, బాయ్ బాయ్.